అగ్రస్థానంలో ఉంది. ఆహార పదార్థాల విషయానికి వస్తే మంచి రుచి, రంగు ఇవ్వడమే కాకుండా విటమిన్లు కలిగి గుండె జబ్బును నివారించే ఔషధ గుణాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. ఇక రాష్ట్రంలో మిర్చికి మంచి డిమాండ్ ఉంది. పంట సాగు విషయానికి వస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మిరపను పండిస్తున్నారు. రాష్ట్రంలో 3.53 లక్షల ఎకరాల్లో పండిస్తూ 5.14 లక్షల టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. ఇక ఈ రోజు మిరప పండించే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సలహాలు, సూచనలు అందించేందుకు రిటైర్డ్ హార్టికల్చర్ ప్రొఫెసర్ డాక్టర్ రామసుబ్బారెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సుబ్బారెడ్డి గారు. ముందుగా కొంత మిరప పంట వేసేటప్పుడు కొన్ని సూటి రకాలను ఎంచుకుంటారు. అందులో హైబ్రిడ్ రకాలను ఏవి ఎంచుకోవాలంటారు? మిరపలో మామూలుగా పచ్చిమిరపకు, ఎండు మిరపకు, అదే రకంగా రంగు కోసమని కొన్ని పాప్రికా రకాలు ఉన్నాయి. ఈ రకంగా రకాలు ఉన్నాయి. అయితే మామూలుగా ఈ సూటి రకాల విషయం, ఎండు మిరపలో సూటి రకాల విషయానికి వస్తే మన ప్రాంతంలో ముఖ్యంగా ఈ మిరప పైన పరిశోధన గుంటూరు లామ్ ఫారంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ మిరప పైన అక్కడ వాళ్ళు రూపొందించిన G3 గుంటూరు 3 అని, G4 అని, LCA 334 అని, LCA 625 రకాలు, అదే రకంగా సింధూర్ అనే రకాలు వాళ్ళు సూటి రకాలను విడుదల చేసినారు. దాంట్లో LCA 334 అనేది చాలా ప్రామిసింగ్గా ఉంది. అదే రకంగా 625 కూడా. రైతులు ఆ సూటి రకాలైనా వాడుకోవచ్చు, లేదా ఈ మధ్యకాలంలో హైబ్రిడ్ రకాలు వచ్చాయి. వాటి పొటెన్షియల్ అంటే ఆ సామర్థ్యము, అంటే దిగుబడి సామర్థ్యం మామూలు రకాల కంటే కనీసం ఒక 20% అధికంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇండామ్ 5 అనే రకము, అదే రకంగా బీజో శీతల్ 353 అనే రకము, తేజాన్ అనేది ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది. ఈ మధ్య ఖమ్మం జిల్లాలో సాగు చేసిన తేజ రకానికి మార్కెట్లో మంచి గిరాకీ వచ్చి రైతులకు మంచి పంట, బంగారం పంట లాంటి తీశారు. కాబట్టి హైబ్రిడ్ రకాలు బాగా మంచి ప్రామిసింగ్గా ఉండేటి తేజ అని, ఇన్నామ్ 5 అని, బీజో శీతల్ అని, BHP అని ఈ రకాలు ఉన్నాయి. ఇదేనైనా వాడుకోవచ్చు. ఓకే, కాలర్ వెయిట్ చేస్తున్నారు. వికారాబాద్ నుంచి సుధాకర్ గారు కాల్ చేశారు. హలో 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 సుధాకర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. అడగండి. హలో 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 సార్, మేము మిర్చి వేసామండి. లైన్ వినిపించట్లేదు సరిగ్గా. అలాగే హలో. మిరప పంటను ఎంచుకున్నప్పుడు. హలో, మిర్చి పంట వేసామండి మేము. సుధాకర్ గారు కొద్దిగా గట్టిగా మాట్లాడండి. మేడం, మిర్చి పంట వేసాము, ముడత రోగం వచ్చిందండి. పై ముడత, కింది ముడత? పై ముడత సార్. పై ముడత అది తామర పురుగులని, సన్నని పురుగులతో అవి ఆకును రసం పీల్చే దానివల్ల ఇవి ఆ తామర పురుగులు అడుగు భాగంలో ఉండి రసం పీల్చే దానివల్ల ఆకులన్నీ పైకి ముడుచుకొని పోతాయి. ఆకులు మరీ చిన్నవిగా అవుతాయి. అంతేకాకుండా పూత లేకుండా తగ్గిపోతుంది. కాయ కూడా పెద్దగా చెట్టు కాదు, పిందె ఏర్పడదు. కాబట్టి ఈ ఆకుముడత పై ముడత, ఈ తామర పురుగుల వల్ల కలిగే ఈ పై ముడత నివారణకు మన దగ్గర మంచి మందులు ఉన్నాయి. అందులో ఈ మధ్యకాలంలో వచ్చిన డైఫెన్తురాన్, దాన్నే పెగాసిస్ అనే పేరుతో అమ్ముతారు. ఆ పెగాసిస్ అనే మందును 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకుంటే చాలా మటుకు దీన్ని. అదే రకంగా హెగ్జానిల్ అని ఇంకొక మందు ఉంది. అదైతే 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి గొంతున కలిపి స్ప్రే చేసుకున్నా చాలా మటుకు ఈ తామర పురుగులను నివారించవచ్చు. తద్వారా ఈ పై ముడతను మనము సమర్థవంతంగా అరికట్టవచ్చండి. ఓకే అండి, వరంగల్ నుంచి శ్రీనివాస్ కాల్ చేశారు. హలో హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. సందేహం ఏంటి చెప్పండి. మిరప పంటలో కుచ్చు ముడత అనే వస్తుంది. కుచ్చు ముడత, పై ముడత వచ్చి మొత్తం ఆకులు చిన్నగా అయిపోయి అసలు మీరు ఇంతకుముందు చెప్పిన పెగాసిస్ కానీ ఏది కానీ స్ప్రే చేసినా పోవట్లేదు. అచ్చా, వెరీ గుడ్. ఫార్ములా 6, ఫార్ములా 4 అలాంటివి స్ప్రే చేసినా కూడా ఇలాంటిగా ఆ ముడత అనేది అసలే పోవట్లేదు. పై ముడత వచ్చి మొత్తం ముడతకొచ్చి చిన్న చిన్న ఆకులు అయిపోతాయి మొత్తం అంతా. ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. పై ముడతకు కారణము ఇంతకుముందు చెప్పినట్లుగా తామర పురుగులు అనేది ఒక కారణము. అదే కాకుండా ఇప్పుడు ఈ మధ్యకాలంలో వైరస్ తెగుళ్ళు ఈ మిరపకు దాదాపు 7-8 రకాల ఈ వైరస్ తెగుళ్ళు, వెర్రి తెగుళ్ళు వచ్చినాయి. అదేమిటంటే
ఈ పొటాటో వైరస్ వై అని, జెమినీ వైరస్ అని, అదే కుకుంబర్ మొజాయిక్ అని, క్రింకిల్ వైరస్ అని, పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ అని ఒక 5 రకాల ఈ వెర్రి తెగుళ్ళు మన రాష్ట్రంలోని మిరప పంటకు పెద్ద శాపంగా మారినాయి. ఈ జెమినీ వైరస్ అనేది ఆ వైరస్ ఒక పొరపాటుతో అంటుకునిందంటే మీరు చెప్పినట్లుగా ఆకులు రకరకాలుగా ముడుచుకొని పోతాయి, పూత రాదు, పిందెగట్టదు, గొడ్డు చెట్టుగా మారిపోయి చెట్టు కూడా ఎదుగుదల లేకుండా ఉండి చాలా కురిపి మాదిరిగా ఉంటాయి. మనం ఎన్ని మందులు డైఫెన్తురాన్ కానీ, డైకోఫాల్ కానీ, ఓమైట్ కానీ ఏ మందులు కొట్టినా కానీ రెస్పాన్స్ ఆ రకంగా మీరు మందులు కొట్టినప్పటికీ రెస్పాన్స్ లేదంటే అది వైరస్ తెగులు. ఆ వైరస్ తెగుళ్లకు, వెర్రి తెగుళ్లకు నివారణోపాయం అంటూ లేదు. మనము దాని ముందుగానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని, అలా ఏదైనా వైరస్ తెగుళ్ళు మన పంటలో మొక్కలు 1-2 మొక్కలు కనపడతానే మనం ఆ మొక్కను సమూలంగా తీసేసి ఈ రసం పీల్చే పురుగులు ఏ అయితే వాటిని వ్యాప్తి చెందుతాయో, అంటే ఈ తామర పురుగులు కానీ, లేదా పేనుబంక పురుగులు కానీ, లేదా తెల్లదోమ కానీ, వీటిని మనము అరికట్టగలిగితే మనము ఆ వైరస్ తెగులను అరికట్టవచ్చు. మీరు చెప్పిన ఆ ముడత, సన్నాకులు, చిట్టాకులు, గొడ్డు చెట్టుగా మారిపోవడము, పూత రాకుండా పోవడము, పిందెగట్టకుండా పోవడము, ఇవన్నీ కూడా వెర్రి తెగుళ్ళ యొక్క లక్షణాలు. కాబట్టి మీ తోటలో ఇంతకుముందు చెప్పిన ఆ తామర పురుగుల వల్ల కాకుండా వెర్రి తెగుళ్ళు అంటే జెమినీ వైరస్ అనేది మన తోటలో ఉందని గమనించి అలాంటి చెట్లను ఏ అయితే పొట్టిగా ఉన్నాయో, ఏ అయితే ముడుచుకొని పోయినాయో, ఏ అయితే మందు కొట్టినా కానీ రెస్పాన్స్ లేదో వాటినంటను పెరికేసి ఇమ్మీడియట్గా మీరు ఈ మన దగ్గర ట్రైజోఫాస్ అనే మందు దొరుకుతుంది. అది 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి ఆ రసం పీల్చే పురుగులు రాకుండా మన తోటలో మనము దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా. దీనికి తోడుగా మనము వేప కషాయం కానీ, వేప నూనె కానీ మనం నాటిన తర్వాత ఒక 20 రోజుల పొడవుతుంది, 30 రోజుల పొడవుతుంది, 40 రోజుల పొడుతుంది, 3 తూర్లు ఈ వేప కషాయం కానీ, వేప నూనె కానీ మనము ఈ మిరప పంట పైన స్ప్రే చేసుకుంటే ఈ రసం పీల్చే పురుగులు అవి మన పంటకు ఆశించవు. తద్వారా ఈ వైరస్ తెగుళ్ళు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉండదు. అలాగే మనం మిరప పంట వేసుకునేటప్పుడు విత్తన శుద్ధి, అలాగే నారు శుద్ధి ఏ విధంగా చేపట్టాలంటారు? మామూలుగా ఈ విత్తన శుద్ధి, నారు శుద్ధి, నేల శుద్ధి అనే 3 ప్రక్రియలు ఉన్నాయండి దీంట్లో. ఈ విత్తన శుద్ధిని మనము మొట్టమొదట ఈ వైరస్ తెగుళ్ళు రాకుండా ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ అని ఉందండి, ఒక రసాయనం. అది ఒక 150 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి 1 లీటర్ నీటిలో 1 కేజీ విత్తనాన్ని మొట్టమొదట ఆ ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ అనే రసాయన మందులో ఒక 20 నిమిషాలు ఉంచి తర్వాత మంచినీళ్ళతో కడిగి ఆ తర్వాత బయటికి తీసి మనము నీళ్ళలో ఆరబెట్టి అది ఆ వైరస్ తెగులు రాకుండా ఉండేదానికి. తర్వాత ఈ పురుగులు అంటే ఈ తామర పురుగులు కానీ, పేనుబంక కానీ, పచ్చదోమ కానీ రాకుండా ఉండేదానికి ఇమిడాక్లోప్రిడ్ అనే మందు ఉంది. అది పురుగు మందు. ఆ పురుగు మందు 5 గ్రాములు 1 కేజీ విత్తనానికి. ఆ తర్వాత తెగులు మందు అంటే వేరుకుళ్ళు తెగులు కానీ, ఏదైనా ఆకుమచ్చ తెగులు రాకుండా థైరమ్ కానీ, క్యాప్టాన్ కానీ, M45 కానీ, బ్యావిస్టిన్ కానీ ఏదైనా ఒకటి. మొట్టమొదటేమో వైరస్ తెగులు రాకుండా ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ అనే మందుతోనూ, తర్వాత ఇమిడాక్లోప్రిడ్ మందుతోనూ, ఆ తర్వాత క్యాప్టాన్ కానీ, థైరమ్ కానీ మందుతోనూ శుద్ధి చేసుకొని మనం వేసుకుంటే మనకు ఇలాంటి వెర్రి తెగుళ్ళు కానీ, మామూలు తెగుళ్ళు కానీ, పురుగులు కానీ ఆశించకుండా ఉంటాయండి. మెదక్ నుంచి నరసింహులు కాల్ చేశారు. హలో, అడగండి. హలో నరసింహులు గారు నమస్తే అండి. సందేహం ఏంటి అడగండి. హలో అడగండి. సార్ ఇది మిర్చి సరిగ్గా పూత వస్తలేదండి. పూత రాకుండా ఉందంటే మీరు మన దగ్గర ఈ ప్లానోఫిక్స్ అనే మందు దొరుకుతుందండి. అది ఒక హార్మోను. ఆ ప్లానోఫిక్స్ అనే రసాయనాన్ని 10 లీటర్ల నీటికి 2 మిల్లీలీటర్ల వంతున కలిపి మనము ఒక తూరి పిచికారీ చేసుకుంటే ఈ పూత వచ్చేదానికి బాగా పిందెగట్టేదానికి చాలా దోహదపడుతుంది. మరి మీరు ఇంతవరకు అంటే పూతకు వచ్చే సమయం లోపలనే మనము ఈ మైక్రోన్యూట్రియన్స్ అన్నీ ఉంటాయండి, అన్నీ కలిగినవి. ఆ జింకు, మెగ్నీషియము, మ్యాంగనీసు, బోరాను, ఐరన్, కాపర్ అన్నీ ఉండేటి ఈ మధ్యకాలంలో దొరుకుతున్నాయి. అది ఈ గ్రోమోర్ ఫార్ములా 4 కానీ, ఏపీ ఫార్ములా 4 కానీ ఒక 4 గ్రాములు, దానికి తోడుగా ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఒక 4 గ్రాములు 1 లీటర్ నీటి గుంతను కలిపి స్ప్రే చేసి మొక్కలో ఎలాంటి సూక్ష్మధాతు లోపాలు లేకుండా చేసి తర్వాత ఈ ప్లానోఫిక్స్ అనే మందు అంటే 2 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి కలిపి పంట పైన స్ప్రే చేస్తే చాలా మటుకు పూత కట్టడము, పిందె కట్టడము బాగా జరుగుతుంది. మంచి పంట వచ్చేదానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే, కరీంనగర్ నుంచి విష్ణు కాల్ చేశారండి. హలో,
విష్ణు గారు నమస్తే అండి. అడగండి. చెప్పండి మీ సందేహం ఏంటి? మేడం మాది ఏంటంటే ఇప్పుడు మేము డ్రిప్ ఇరిగేషన్ ప్రకారం పెడతామండి మిర్చి 30/14 30/14 అయితే మాకు ఏంటంటే లాస్ట్ ఇయర్ కుకుంబర్ వైరస్ అట్లాంటిది వచ్చిందండి. అయితే లాస్ట్ ఇయర్ పెడితే వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ ఇయర్ పెడితే కూడా అట్లాంటిది వస్తుందా? లాస్ట్ ఇయర్ పెట్టిన తర్వాత మళ్ళీ ఏది పంట పెట్టలేదా? మిర్చి పెట్టామని సార్. మిర్చి పెడితే ఏమైందంటే మధ్యలో చనిపోయింది అది. అయితే మళ్ళీ ఇప్పుడు ఇట్లా అట్లాంటి వైరస్ వస్తుందా? లాస్ట్ ఇయర్ నుంచి ఇంతవరకు నువ్వు ఆ భూమిలో ఎలాంటి పంట పెట్టలేదా? పెట్టలేదు సార్. అచ్చా, అట్లా ఏం లేదు, మళ్ళీ వస్తుందని ఏం లేదు. దానికి ఆ మిర్చి పంటకు వచ్చే ఈ జెమినీ వైరస్ కానీ, ఈ పీనట్ బర్నోక్రోసిస్ వైరస్ కానీ, క్రింకిల్ వైరస్ కానీ, వీటికంటకు కారణం ఏమిటంటే మనకు పొలం దగ్గరలో ఈ పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు ఉంటాయి. ఏమిటి? వయ్యారిబామ, పార్థీనియం కానీ, వెన్నెద్దులాకు కానీ, పిచ్చిమిరప కానీ, కుక్క తులసి కానీ, లేక నేల సంపంగి కానీ, నేల చామంతి కానీ, ఇవన్నీ పిచ్చి మొక్కలు మన పొలానికి దగ్గరగా ఉంటాయి. వాటి మీద ఈ వైరస్ ఉండి తర్వాత మనం పైరు పెట్టుకుంటే వస్తుంది. కాబట్టి ఆ పిచ్చి మొక్కలు దరిదాపుల్లో లేకుండా చేసుకొని మనం పంట వేసుకొని, ఇంతకుముందు చెప్పినట్లుగా విత్తనాన్ని ట్రైసోడియం ఆర్థోపాస్పేట్తో శుద్ధి చేసి మనం వేసుకోగలిగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా వైరస్ రాకుండా ఉంటుంది. మరి మీరు ఏదన్నా వైరస్ ఆ నర్సరీ కూడా మీరు ఎక్కడ పెంచుకోవాలంటే వీలైనంత వరకు సురక్షితమైన పాలీ హౌస్లో కానీ, నెట్ హౌస్లో కానీ, గ్రీన్ హౌస్లో కానీ, పోర్ట్ హౌస్లో పెంచుకోవాలి. ఎందుకంటే ఆ నర్సరీ అప్పుడే చాలా మటుకు మన ప్రాంతంలో ఈ పిచ్చి మొక్కలు గుండా మనకు వైరస్ వచ్చి మనం నాటేటప్పుడే నారులోనే ఈ వైరస్ ఉండే దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ పాలీ హౌస్లో కానీ, నెట్ హౌస్లో కానీ, సురక్షితమైన ప్రాంతాల్లో పోర్ట్ హౌస్లో నర్సరీ పెంచుకొని సాగు చేసుకోవడం అనేది చాలా సురక్షితమైంది, శ్రేష్టమైంది. ఓకేనండి, మరిన్ని విషయాలు చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం. సాగుబడి కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, ఆదిలాబాద్ నుంచి లక్ష్మారెడ్డి గారు. హలో హలో లక్ష్మారెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. మీ సందేహం ఏంటి అడగండి. సార్ మేము కొత్తగా మిర్చి పెడుతున్నాం మేడం. ఏం రకం పెట్టారు? మేము ఇప్పుడు 1048 పెట్టాలనుకుంటున్నాం సార్.
అయితే అది కొద్దిగా గుబురుగా కాదు కదా చెట్లు కొద్దిగా, ఆ, ఆ. అందుకోసము చెట్టుకు మధ్య వ్యత్యాసము ఎంత ఉంటే బెటర్ ఉంటది. ఆ. మళ్ళా పెట్టే ముందర దాన్ని ఏదన్నా కెమికల్లో కలిపి వేరే కెమికల్లో కలిపి పెడితే బెటర్ ఉంటుందా, మొక్క చనిపోకుండా ఉంటుందా, వ్యాధులను తట్టుకోగలుగుతుందా అని. ఆ. మొక్క అది సైజు తక్కువగా ఉంటుంది కాబట్టి గుబురుగా రాదు కాబట్టి కొంత స్పేస్ తగ్గించి పెట్టుకోవచ్చు. అయితే ఇంతకుముందు చెప్పినట్లుగా విత్తన శుద్ధికి మనము మొట్టమొదట ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ అని చెప్పింటిమి. అదే రకంగా పురుగులు ఆశించకుండా ఇమిడాక్లోప్రిడ్ అనే మందును, అదే రకంగా తెగుళ్ళు మామూలు వేరుకుళ్ళు కానీ లేకుంటే ఎండు తెగులు కానీ రాకుండా ఉండేదానికి క్యాప్టాన్ కానీ థైరమ్ కానీ మనము దాంతో శుద్ధి చేయాలని చెప్పినాము. ఆ రకంగా చేసుకోవాలి. బట్ నాటేటప్పుడు ఆ ఎరువులు మనము సమతుల్యంగా సమగ్రంగా అందించాలి. సమతుల్యమైన సమగ్రమైన ఎరువులు ఏమిటి అంటే మనము నారు పెంచుకున్న తర్వాత 35-40 రోజుల వేస్తున్న నారును, ఆరోగ్యవంతమైన నారును మనం నాటుకోవాలి. ఆ నాటుకునే ముందరగా ఆఖరి దిక్కులో మనము ఒక ఎకరాకు ఒక 7-8 టన్నుల పశువుల ఎరువు లేదా 2-3 టన్నుల వర్మీ కంపోస్టు లేదా గోదావరి గోల్డ్ వేయచ్చు. దాంతోపాటుగా మనము ఒక 250 కిలోల వేపపిండి కానీ లేదా ఆముదపిండి కానీ లేదా ఎన్రిచ్ అనే వేప సంబంధమైన సేంద్రియ ఎరువును మనము మొట్టమొదట నాటే ముందరగానే వేయాలి. దాంతోపాటుగా మనము ఆ సేంద్రియ ఎరువులతో పాటుగా రసాయనిక ఎరువులైన సూపర్ ఫాస్ఫేటు ఒక ఎకరాకు 150 కిలోలు, యూరియా ఒక 25 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక 20 కిలోల వంతున ఒక ఎకరాకు, అంటే ఆ రసాయనిక ఎరువులు 3 వేయాలి. దాంతోపాటుగా జీవన ఎరువులని ఈ మధ్యకాలంలో వచ్చినాయి. ఆ జీవన ఎరువులో అజిటోబ్యాక్టర్ అనే దాన్ని ఒక 2 కేజీలు, ఫాస్ఫోబ్యాక్టీరియా పిఎస్బి అని అంటారు, అది ఒక 2 కేజీలు, ఒక 100 కిలోల పశువుల ఎరువుతో కానీ వర్మీ కంపోస్ట్తో కానీ కలిపి మనము ఒక ఎకరాకు అందజేయాలి. అంటే సమతుల్యం అంటే సమగ్రం అంటే మనము ఈ సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు, జీవన ఎరువులు 3 మనము అందించగలిగితే మనకు మంచి పంట ఎదుగుదల పెరుగుదల బాగుండి మంచి పూత కాత వచ్చి మంచి దిగుబడులు వస్తాయి. దీంతో పాటుగా మనకు ఈ మధ్యకాలంలో వేరుకుళ్ళు తెగులు ప్రధాన సమస్యగా మారింది కాబట్టి మనము ఏ రోజైతే నాటుకుంటున్నామో అదే రోజున ట్రైకోడర్మా విరిడి అనే జీవశిలీంద్రనాశిని ఒక 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని 90 కిలోల పశువుల ఎరువు, ఒక 10 కిలోల వేపపిండితో ఒక వారం రోజుల పాటు నీడపాటున బాగా వృద్ధి చేసి, అలా వృద్ధి చేసిన ట్రైకోడర్మాను ఒక 100 కిలోలు ఏ రోజైతే మనము నాటుకుంటున్నామో మిరప, అదే రోజున మనము ఒక ఎకరా పొలానికి సమంగా చల్లుకొని తర్వాత నాటుకుంటే ఈ వేరుకుళ్ళు తెగులు కూడా రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనండి. కామారెడ్డి నుంచి ఓంకార్ గారు కాల్ చేశారు. హలో ఓంకార్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. మీ సందేహం ఏంటి అడగండి. నమస్కారం అండి. నమస్తే ఓంకార్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి పూర్తిగా. ఒక 2 ఎకరాల భూమి తీసుకున్నాను సార్. సార్ ఇక్కడ వర్షాలు లేవు, సోయా వేయాలనుకుంటున్నాము. సోయా అయితే మన ఇక్కడ రేగడి భూమిలో సోయా వేయాలి సార్. ఏ విత్తనాలు వాడాలి, ఏంది సమస్య చెప్పాలి. ఈరోజు మనము మిరప పంట నుంచి సాగుని గురించి తెలుసుకుంటున్నాము. సోయాని గురించి ఇంకొక రోజు పెట్టుకుంటాం, దాని గురించి డీటెయిల్గా చెప్తాం. అలాగే మనకి మిర్చి పంట మంచి దిగుబడి రావాలంటే ఎటువంటి ఎరువులు వేయాలంటారు? ఎరువులు ఇంత ముందుకు చెప్పినట్లుగా సేంద్రియ ఎరువులు వేయాలి, పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, దానికి తోడుగా వేపపిండి కానీ లేక ఆముదపిండి కానీ లేదా ఎన్రిచ్ కానీ ఏదో ఒకటి సేంద్రియ. దాంతోపాటుగా రసాయనిక ఎరువులు సూపర్ ఫాస్ఫేట్ 150 కిలోలు, యూరియా ఒక 25 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక 20 కిలోలు వేయాలి. జీవన ఎరువులైనటువంటి అజిటోబ్యాక్టర్ ఏమో 2 కిలోలు, ఫాస్ఫోబ్యాక్టీరియా 2 కిలోలు ఒక ఎకరాకు అందిస్తే అది సమతుల్యము సమగ్రమవుతుంది. అయితే పైపాటుగా మనము ఎరువులు అందించేటప్పుడు మిరపకు 30 రోజున, 50 రోజున, 70 రోజున, 90 రోజున 4 తూర్లు మనము దఫాకు ఒక తూరి 50 కిలోల యూరియా, ఒక 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వంతున ఒక ఎకరాకు అందించి నీళ్లు పెట్టేయాలండి. అలాగే ఈ కలుపు మొక్కల వల్ల చాలా మంది రైతులు నష్టపోతున్నారు. కలుపు నివారణకి ఎటువంటి చర్యలు చేపట్టాలి? మరి కలుపు నివారణకు మొట్టమొదటినే ఏ రోజైతే మనం మిరప నాటుకుంటున్నామో నాటిన 45 గంటల లోపల మనం పెండిమిథలిన్ అనే మందు ఉంది, అంటే ఈ కలుపు నాశిని, దాన్ని ఒక 6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి వంతున కలిపి ఒక ఎకరాకు ఒక 200 లీటర్ల మందు నీరు మనము
భూమిలో తేమ ఉన్నప్పుడు మనము నారు నాటుకునే తర్వాత 48 గంటల లోపల భూమిలో తేమను చూసుకొని మనం ఆ పెండి మిత్రుల మందును స్ప్రే చేసుకుంటే ఒక 20-25 రోజుల వరకు ఎలాంటి కలుపు మందు రాదు. ఓకేనండి. బీబీ నగర్ నుంచి మహేష్ కాల్ చేశారు. హలో. ఓకే. హలో మహేష్ గారు, నమస్తే అండి. అడగండి. నమస్తే మేడం. మాట్లాడండి, మీ సందేహం ఏంటి చెప్పండి. హలో సార్, నమస్తే సార్. అడగండి. సార్ మొన్న వర్షానికి మొత్తం చెట్లన్నీ ఎర్రవయ్యాయి సార్ మొత్తము. ఇప్పుడు దానికి ఏ మందు చాలా వేసుకుని బాగుంది? మీరు 319 మన దాన్ని పాలిఫీడ్ అంటారు, గ్రోమోర్ ఫార్ములా అని అంటారు. మీరు ఏ కంపెనీ నుంచి అయినా 319 అనేది మంచి, ఈ కోరమండల్ కంపెనీ కానీ నాగార్జున కంపెనీలో 319 అనేది నీళ్ళల్లో కరిగే మందు దొరుకుతుంది. అది మీరు ఒక 10 గ్రాములు 1 లీటర్ నీటి గొంతున కలిపి 1 ఎకరా పంట పైన ఒక 200 లీటర్ల మందు నీళ్ళు స్ప్రే చేసుకుంటే అది దానికి కావాల్సిన ఈ నత్రజని, భాస్వరము, పొటాష్ అందుబాటులోకి వచ్చి అవి తొందరగా రికవర్ అయ్యేదానికి ఆస్కారం ఉందండి. అలాగే ఎండు తెగులు సోకకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఎండు తెగులు అనేది చాలా ప్రమాదకరమైంది. అది ఇప్పుడు పంటను చాలా మటుకు నష్టం కలిగించుండే తెగుళ్ళలో చెప్పాలంటే నంబర్ 1 మొట్టమొదటిగా ఉంది. కాబట్టి దాని నివారణకు మనము ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేసుకోవాలి. అదే రకంగా మనము ఎప్పుడైతే ఈ ఆకులపైన మచ్చలు కనపడతానే, ఇది ఆకులపైన మచ్చలు ఉంటుంది, కాండం పైన ఉంటుంది, కాయలపై నుండి నష్టం కలిగిస్తుంటుంది. కాబట్టి మొట్టమొదట ఆకులపైన ఉన్నప్పుడే మనం గమనించి ఈ ప్రాపికోనజోల్ అనే మందు ఉంది, అది 1 మిల్లీలీటర్ కానీ, లేదా క్లోరోథాలనల్ అనే మందు ఉంది, అదైతే 2 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా స్టెన్ అనే మందు ఉంది, అదైతే 1 గ్రాము 1 లీటర్ నీటి గొంతున కలిపి మనం మందును మారుస్తూ మనము ఉధృతిని బట్టి 2-3 తూర్లు పిచికారీ చేసుకుంటే ఈ ఎండు తెగులను మనం సమర్థవంతంగా. ఓకే. వరంగల్ నుంచి కల్నాపిరెడ్డి గారు కాల్ చేశారు. హలో. హలో కల్నాపిరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. మీ సందేహం ఏంటి అడగండి. మేము మిర్చి వేస్తున్నామండి. ప్రతి సంవత్సరం 2 ఎకరాలు వేస్తామండి. ఇందులో హైబ్రిడ్స్ F1లు పెడుతున్నామండి. ఏం రకం వేశారు హైబ్రిడ్? మైకో తేజ క్యాప్సీ. తేజ, మైకో తేజ క్యాప్సీ. ఓకే. అవి పెడుతున్నాము. అయితే వాటికి ఏమైతుందంటే మైకో తేజకు వైరస్ వస్తుందండి. ఆ తేజ మీరు నారు ఎక్కడ పెంచుకుంటున్నారు? పొలంలో ఆరు బయట పెంచుకుంటున్నారా, లేక ఏదన్నా పాలి హౌస్లో, నెట్ హౌస్లో పెంచుకుంటున్నారా? మా భూమిలోనే పెంచుకుంటున్నామండి. ఇప్పుడు మీకు కొద్దిగా, ఎందుకంటే ఈ మధ్య కొత్తగా వచ్చిన అధునాతన పద్ధతిలో మనం ఏం చేయాలంటే నారును ఎటువంటి పరిస్థితుల్లో, అది వంగనారు కావచ్చు, టమోటా నారు కావచ్చు, మిరపనారు కావచ్చు, మనము నారును వీలైనంత వరకు ఈ పాలి హౌస్లో కానీ, నెట్ హౌస్లో కానీ, గ్రీన్ హౌస్లో కానీ పెంచుకోవడం మేలు. అది ఒకవేళ మీకు అందుబాటులో లేదంటే కనీసము దోమతెరలు ఉంటాయి, డబుల్ కార్డ్ దోమతెర, అట్లాంటి దోమతెర లాంటి వాటిల్లో లోపల పెంచుకుంటే ఈ రసం పీల్చే పురుగులైన పేనుబంక కానీ, తామర పురుగులు కానీ, తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ మన పంటను ఆశించేదానికి వీలు ఉండదు. ఎప్పుడైతే ఆ రసం పీల్చే పురుగులు మన నారుకు ఆశించదో ఈ వెర్రి తెగుళ్ళు వచ్చేదానికి ఆస్కారం ఉండదు. కాబట్టి మీరు దయించి మొట్టమొదట ఈ నారు పెంచుకునేది ఏదో పొలంలో ఆరు బయట పెంచుకోకుండా ఈ లోపల సురక్షితమైన ప్రాంతంలో పెంచుకునే పద్ధతులు చేస్తే మీ వెర్రి తెగుళ్ళ సమస్య 150% అక్కడనే తగ్గిపోతుంది. మామూలుగా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కుళ్ళు తెగులు అంటూ ఉంటారు కదా, దాన్ని ఎలాగ నివారించవచ్చు అంటారు? వేరుకుళ్ళు తెగులు నివారించడానికి మొట్టమొదటి మనము ఏ రోజైతే నాటుకుంటామో ఆఖరి దిక్కులో మనం చెప్పుకున్నాం కదా, ఆ ట్రైకోడర్మా విరిడి అనే దాన్ని జీవశిలీంద్ర నాశిని, దాన్ని మనము ఒక 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని 90 కిలోల పశువుల ఎరువు, ఒక 10 కిలోల వేపిండితో ఒక వారం రోజులు బాగా నీడన వృద్ధి చేసి దాన్ని ఏ రోజైతే మనము నారు నాటుకుంటున్నామో అదే రోజున ఈ వృద్ధి చేసిన ట్రైకోడర్మా 100 కిలోల వృద్ధి చేసిన ట్రైకోడర్మాను 1 ఎకరాకు సమానంగా చల్లి తర్వాత మొక్కలు నాటుకుంటే ఈ ట్రైకోడర్మా విరిడి అనేది భూమిలో స్థాపింపబడి తర్వాత ఈ వేరుకుళ్ళను కలిగించే ఈ రైజోక్టోనియా కానీ, డిప్లోడియా కానీ, ఫ్యూజేరియం కానీ వాటిని దగ్గరికి రానియకుండా అది కాపాడుతుందండి. ఓకేనండి. రంగారెడ్డి నుంచి గోవర్ధన్ కాల్ చేశారు. హలో. హలో గోవర్ధన్ గారు, నమస్తే అండి. అడగండి. అది మేము పసుపులో మిక్స్ చేస్తున్నాం సార్. అది పంట అయిన తర్వాత మా బొంత పురుగులది ఎక్కువ అవుతుంది సార్ బెడద, దానికోసం ఏం చేయాలి సార్? బొంత పురుగులా? పురుగులా?
పండు అయినాక మొత్తం తినేస్తున్నాయి ఎక్కువ కదా, మొత్తం అదే ఆహా, బొంత పురుగు బొంత పురుగుల దానికి మన దగ్గర బెంజర్ అని దొరుకుతుంది. బెంజర్ అది ఒక 1/2 గ్రాము 1 లీటర్ నీటికి వంతున కలిపి కొట్టండి. అది దొరకని పక్షంలో లార్విన్ అనే మందు ఉంటుంది, అదైతే 1 గ్రాము 1 లీటర్ నీటికి, ఏదైనా ఒకటి. బెంజర్ అయితే 1/2 గ్రాము, లార్విన్ అయితే 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేస్తే ఆ పురుగులు నాశనం అయ్యేదానికి ఆస్కారం ఉందండి. మామూలుగా కొన్ని విత్తనాలు కొంతమందికి తెలియదు ఎక్కడి నుంచి సేకరించుకోవాలి, ఎవరిని సంప్రదించాలి అని. అంటే సరైన మార్గం ఏమైనా ఉందా రైతులకి? ఇప్పుడు ఈ మిరప పైన ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా గుంటూరు లాం పరిశోధనా స్థానంలో వాళ్ళు మంచి రకాలను రూపొందిస్తున్నారు. అక్కడ వాళ్ళు విత్తనం కూడా రైతులకు సప్లై చేస్తున్నారు. సూటి రకాలు తెచ్చుకోవాలనుకునే రైతులు లాంలో అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ లాం ఫారం గుంటూరు అని చేస్తే ఆయన కావలసిన ఆ సూటి రకాలు ఏదన్నా ఉంటే వాటిని సప్లై చేస్తారు. లేక హైబ్రిడ్ రకాలంటే ఇప్పుడు మైకో ఉన్నది, బీజో శీతల్ ఉన్నది, ఇండో అమెరికన్ హైబ్రిడ్స్ ఉన్నాయి, రకరకాల కంపెనీలు ఉన్నాయి. సింజెంటా మనకు ఏ కంపెనీది మన వాతావరణానికి మన మార్కెట్కి అనుగుణంగా ఉందో ఆ రకంగా మనము ఆ హైబ్రిడ్స్ అయినా మనం తెచ్చుకోవచ్చు అండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ రామసుబ్బారెడ్డి గారు స్టూడియోకి వచ్చి మా రైతుల సందేహాలకు సమాధానాలు ఇచ్చినారు. థ్యాంక్ యూ అండి. చూశారుగా, ఇది వాటి సాగుబడి కార్యక్రమం. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.